వంకాయ ములక్కాడ కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు శుభ్రంగా కడిగి తుడుములు తీసేసుకోవాలి, ములక్కాయలు, కొంచెం చింతపండు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, నూనె, ఉల్లిపాయలు, టమోటా, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం అండి. ముందుగా ఈ ఉల్లిపాయలు, టమోటా, ఈ పచ్చి కొబ్బరి, కొంచెం జీలకర్ర పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, టమోటా పేస్ట్ చేయాలి. చేసుకున్న పేస్ట్ అండి. ములక్కాడ వంకాయ మనకు కావాల్సిన సైజులో కోసుకోవాలండి. చింతపండు పులుసు చేసుకోవాలి. వాటర్లో కొంచెం ఉప్పు కలుపుకోవాలండి. వంకాయకి ఎప్పుడు కూడా ములక్కాడ చిన్న ముక్కలు కోసుకోవాలి. ములక్కాడలో కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలండి. వెలిగించి ములక్కాడలు కొంచెం ఉడకనివ్వాలి. వంకాయలు కొంచెం కోసి ఉప్పు వాటర్లో వేయాలండి. ఈ సైజులో కోసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్, కొంచెం కరివేపాకు, చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు పోసి కడుగు పెట్టుకున్న వంకాయ ముక్కలండి. ఈ గ్రేవీతో బాగా కలపాలి. ఈ గ్రేవీతో ఉడకనివ్వాలి. కొద్దిగా ధనియాల పొడి, ఉడికించిన ములక్కాడండి, ములక్కాడ, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు పులుసు, ఇది ఇంకా ఉడికేంత వరకు కొంచెం మూత పెట్టాలండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాసేపు మూత పెట్టాలి. వంకాయ ములక్కాడ కూర రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. దించి ముందు కొంచెం పుదీనా, వంకాయకి ఎప్పుడు మనం కొత్తిమీర కన్నా పుదీనా వేసుకుంటే బాగుంటుంది. చపాతీకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఉడికిపోయింది కూర.